Hi friends, welcome to Learners Cupboard. In an examination, 34% of the students fail in mathematics and 42% fail in English. If 20% of the students fail in both the subjects, then the percentage of students who passed in both the subjects was. ఇక్కడ 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్. ఈ మ్యాథమెటిక్స్లో 34% ఫెయిల్ అయిపోయారంట, ఇంగ్లీష్లోనేమో 42% ఫెయిల్ అయిపోయారంట. రెండు సబ్జెక్టులోని 20% ఫెయిల్ అయిపోయారంట. అయితే రెండు సబ్జెక్టులోని పాస్ అయిన వాళ్ళు పర్సంటేజ్ అడుగుతున్నారు. 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఇది మ్యాథమెటిక్స్, ఇది ఇంగ్లీషు. ఇక్కడ బోత్ వాల్యూ ఫెయిల్డ్ ఇచ్చాడు, ఫెయిల్డ్ ఇన్ బోత్. సో మనం ఫెయిల్డ్ వెన్ డయాగ్రామ్ తీసుకుంటాం. 20% ఆఫ్ స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ బోత్. సో ఈ బోత్లో 20% రాసుకుంటాం. 34% ఫెయిల్డ్ ఇన్ మ్యాథమెటిక్స్, ఇక్కడ ఆల్రెడీ 20 వచ్చేసింది, సో ఇక్కడ 14 వస్తుంది. మ్యాథమెటిక్స్లో ఫెయిల్ అయిన వాళ్ళు మొత్తం 34%. అంటే ఈ మ్యాథమెటిక్స్ సర్కిల్ మొత్తం 34 రావాలి. ఇక్కడ ఆల్రెడీ 20 వచ్చేసింది కాబట్టి ఇక్కడ 14 వస్తుంది. ఇంకా 14 + 20 34. ఇంగ్లీష్లో ఫెయిల్ అయిన వాళ్ళు 42% టోటల్, ఇక్కడ 20 వస్తుంది, సో ఇక్కడ 22 వస్తుంది. సో టోటల్ 42% ఫెయిల్ అయ్యారు అనమాట. ఇక్కడ రాసుకుందాం డీటెయిల్గా. ఓన్లీ మ్యాథమెటిక్స్లో ఫెయిల్ అయిన వాళ్ళు 14%, ఓన్లీ ఇంగ్లీష్లో ఫెయిల్ అయిన వాళ్ళు 22%, రెండు సబ్జెక్ట్లోని ఫెయిల్ అయిన వాళ్ళు 20%. సో టోటల్ ఫెయిల్డ్ అంటే ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయినా, రెండు సబ్జెక్ట్లోనే ఫెయిల్ అయినా, టోటల్ ఇంకా ఫెయిల్డ్ ఎంత అంటే 4 2 6 5 56% వస్తుంది. టోటల్ ఫెయిల్డ్ 56%. సో టోటల్ 100% నుంచి ఈ ఫెయిల్డ్ 56% తీసేస్తే మనకి పాస్డ్ పర్సెంటేజ్ వచ్చేస్తుంది. 100% నుంచి 56% తీసేస్తే 44% వస్తుంది. సో 44% పాస్డ్ ఇన్ బోత్ సబ్జెక్ట్స్. ఆప్షన్ ఏలో ఉంది. ఒకసారి ఫాస్ట్గా చేద్దాం. ఇది మ్యాథమెటిక్స్, ఇది ఇంగ్లీషు. ఇక్కడ ఫెయిల్ ఇన్ బోత్ ఇచ్చాడు కాబట్టి మనం ఫెయిల్ వెన్ డయాగ్రామ్ తీసుకుంటాం. 20% ఫెయిల్ ఇన్ బోత్, సో 20 ఇక్కడ వస్తుంది. టోటల్ 34% ఫెయిల్ ఇన్ మ్యాథ్స్, 20 ఇక్కడ వస్తుంది కాబట్టి 14 ఇక్కడ వస్తుంది. టోటల్ 42% ఫెయిల్ ఇన్ ఇంగ్లీష్, ఇక్కడ 20 వస్తుంది కాబట్టి ఇక్కడ 22 వస్తుంది. సో టోటల్ ఫెయిల్ వచ్చేసి 34 + 22 54 56% వస్తుంది. టోటల్ 100% నుంచి ఈ 56% తీసేస్తే 44% వస్తుంది. సో 44% పాస్డ్ ఇన్ బోత్ సబ్జెక్ట్స్. ఆప్షన్ ఏలో ఉంది.